హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఇంటి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఏంటి సామాన్లు చూపిస్తుంది ఏంటి భవాని అనుకుంటున్నారా? శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఇవన్నీ క్లీన్ చేసి అయితే మళ్ళీ ఎలా ఉన్నాయి అన్నీ అలా పెట్టాలి. కుర్చీలు కూడా పైన పెట్టింది ఏంటి అనుకుంటున్నారా? ఈ కుర్చీలు పైన పెట్టడానికి కారణం ఏంటో నేను చెప్తానండి. ఇంక ఇవన్నీ తీసేసి నేనైతే క్లీన్ చేసి పెట్టేస్తాను. మా ఆయన సాయంత్రం వచ్చి అయితే పెయింట్ వేస్తామన్నారు. నేను ఆయన వచ్చి లోపు అయితే ఇవన్నీ కొన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే తోమేస్తే పక్కన పెట్టేస్తానండి. చూసారో పైన స్లాబ్ కూడా అలా వచ్చేస్తుందో చమాయింపు లాగేసి అదంతా తడి లాగేసి మచ్చల కింద వచ్చేస్తుందండి. మేము పెయింట్ వచ్చి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది. 2 సంవత్సరాలు కూడా పూర్తిగా అవ్వదు, సంవత్సరంన్నర ఇలాగ అవ్వచ్చేమో. అప్పుడు ఎలా అయిపోయిందో చూడండి, మా పిల్లలు ఎలా చేశారో. నేను ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఇలాగేనండి. ఇదిగో ఇలా సున్నాలు పిల్లలు ఉన్నాయి ఇంట్లో, అంతే. ఈ బొమ్మలు ఇక్కడ బొమ్మ చూడండి, హస్తపంజరం బొమ్మ వేస్తుంది మా అమ్మాయి. ఇలా చేస్తున్నారండి. ఇంకా బాగాలేదు కదా ఇల్లు కూడా, పెయింట్ వేసేద్దామనేసి అయితే అన్నారు మా ఆయన క్యాంప్ వెళ్ళారండి. ఆయన వచ్చేలోపు నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కడిగేసి అయితే పక్కన పెట్టేస్తాను. సామాన్లన్నీ అయితే కిందకైతే దింపేశారండి. అలాగైతే దింపేస్తాను. ఇవన్నీ స్టీల్ సామాన్లు, సత్ సామాన్లు అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి చిన్న చిన్నవి అన్నీ అస్తమానం తోముకోలేక ఇలా బాక్సులు అయితే పెట్టేసి ప్యాక్ చేసేసానండి. ఇలా అయితే ప్యాక్ చేసేసాము. ఇప్పుడు ఇవన్నీ తీసేసి కడగాలి. ఇవన్నీ గిఫ్ట్లు అండి, వచ్చిన గిఫ్ట్లన్నీ ఇలా అయితే ప్యాక్ చేసేసాను. కింద ఉన్నాయి ఎలా వాడట్లేదు కదా అనేసి, గత్తరైపోతున్నాయి కదా అనేసి ఇలా ప్యాక్ చేస్తాను నేనైతే. ఇవన్నీ గిఫ్ట్సే. మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొన్ని గిఫ్ట్స్ మా ఆయన తెచ్చినవి, కొన్ని గిఫ్ట్స్ అయ్యి మా ఆయన తెచ్చిన గిఫ్ట్స్ ఏంటి. కొన్ని అయితే ఫంక్షన్కి అది వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదా, ఆ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇందులోని, చిన్నవి. అలాగే ఇవన్నీ గిఫ్ట్సే ఉంటాయి. 2 బాక్సులు ఉంటాయండి, ఇది ఈ బాక్స్ ఒకటి కూడా. ఇలా గిఫ్ట్స్ మాత్రం ఉంటాయి, వాడట్లేదని నేనైతే పైన పెట్టేసాను. మిగతా అన్ని స్టీల్ సామాన్లు చిన్నవి. ఇంక ఇయ్యనండి సామాన్లు చాలా తక్కువ. నేను అయితే ఇత్తడి సామాన్లు అమ్మ పాడేశాను. ప్లేస్ ఒకటి సరిపోవట్లేదండి, మెయిన్ ప్లేస్ సరిపోక అస్తమానం తోముకొని పెట్టుకోలేక అయితే అమ్మేశాను. ఈ 2 బిందులు అయితే మాత్రం ఉంచానండి. ఈ 2 బిందులు మా చిన్నన్ని పెళ్ళికి ఆడపడుచుకేస్తారు కదా, ఆ బిందెలేంటి, అందుకే గుర్తుగా ఉంటాయని ఉంచుకున్నాను. ఇంకా పళ్ళెం కూడా ఇస్తారు కదా, పళ్ళెం చెంబుని. ఈ స్టీల్ బిందెలు అయితే మా పెద్దని పెళ్ళికి ఇచ్చారు. మా పెద్దని పెళ్ళికి అయితే స్టీల్ బిందెలు పెట్టారు, కానీ చెంబు పళ్ళెం మాత్రం ఇత్తడిగా ఇచ్చారు. మా చిన్ననిది ఒకటి, మా పెద్దనిది ఒకటి, 2 చెంబులు 2 పళ్ళెలు ఇవ్వండి. ఇంకా ఈ చిన్న బిందెలు వచ్చి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ కొన్నదంట, నాకు మా పిన్నల అమ్మాయికి కూడా కొన్నదంటే. ఇలాగా నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవి కూడా నేను అమ్మకుండా అలా గుర్తుగా అయితే పెట్టుకున్నాను. మిగతా ఇత్తడి సామాన్లు అన్నీ అమ్మేసానండి. ఇత్తడి సామాన్లు అయితే ఇక్కడి నుంచి ఇదంతా ఉండేవి, తోముకోలేక అదొకటి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేక నేనైతే అమ్మి పడేసానండి సామాన్లు. ఇంకా మా ఆయన కూడా పెట్టుకోవడానికి కదా అవుతలేదు కదా, అమ్మేమన్నాడు అనేసి ఇంకా అమ్మేస్తాను నేనైతేని. ఇవేనండి నాకున్న ప్రస్తుతానికి ఉన్న ఇత్తడి సామాన్లు అయితే ఇవే.
మిగతా చిన్న చిన్న స్టీల్ సామాన్లు ఇవి కూడా అమ్మేమన్నాడు మా ఆయన, వాడుకోవడానికి ఉంటాయి కదా అని ప్రస్తుతానికి ఉంచాను. నేను కుర్చీలు పైన పెట్టడానికి కారణం ఏంటంటే చూసారా ఎంత దుమ్ము పట్టేస్తుందని. పైన ఉంటున్నాయి కదండి, చాలా దుమ్ము పట్టేసాయి. కుర్చీలు పైన పెట్టడానికి కారణం ఏంటంటే కింద పెట్టుకుంటూ ఉంటే ప్లేస్ సరిపోవట్లేదండి, పిల్లలు అది తిరగడానికి కూడా సరిపోవట్లేదు, కనీసం కూర్చుని భోజనం చేయడానికి కూడా ప్లేస్ ఉండలేదు. అందుకే 2 కుర్చీలు పైన పెట్టడానికి కారణం అదండి. అయినా మన ప్రస్తుతానికి నాకు అయితే ఏమి ఉపయోగపడట్లేదు, అలాగే ఉంటున్నాయి కాబట్టి పైన పడేస్తాను. నేను ఎత్తడి సామాన్ అమ్మేసేటప్పుడు అయితే చాలామంది తిట్టారండి, నీకు ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్లకి పెట్టాలి కదా అని అన్నారు. అయినా ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలకి ఎవరికి ఇత్తడి సామాన్లు పెట్టట్లేదండి, ఉన్నా కూడా అమ్మేసుకున్నా కదా పెట్టట్లేదు. ఎందుకంటే మనమే తోముకోలేకపోతున్నాం, ఆ పిల్లలు ఏం తోముకోగలరు అనేసి చాలామంది అమ్మేస్తున్నారు. సామాన్లు పెట్టి ప్లేస్ అయితే డబ్బులు పెట్టేస్తున్నారండి, అలాగే వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఉపయోగపడతాయి. సామాన్లు అనుకోండి తీసుకుని తోముకుని వాళ్ళు కూడా చేసుకోలేరు. ఇత్తడి సామాన్లు అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదండి. అప్పటి రోజులు అయితే పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడైతే ఎవరు పట్టించుకుంటలేదు. కనీసం సామాన్లు పెట్టుకోవడానికి ఈ సేర్లు కూడా కట్టించుకోవట్లేదండి ఇంట్లోని, అలా ఫ్రీగా వదిలేస్తున్నారు. ఇంకా మరి మీరు అలాగే ఎవరైనా ఆలోచించి సామాన్లు అమ్మేసుకోవాలంటే, ఇత్తడి సామాన్లు తోముకోలేక ప్లేసులు లేక అది అమ్మేసిన ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను అయితే ఒక్కొక్కటి తీసేసి తోమేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు మొదలు పెట్టకపోయానంటే మా ఆయన వచ్చేటప్పుడు ఇంక ఎలాగా ఉంటాయి. కూర్చున్న నాకు పిసికి పట్టి నేను ఎవరు తీయమన్నాడు, ఎందుకు ఎలా వదిలేస్తాను అడుగుతాడు. అందుకే ఎంతవరకు అయితే అంతవరకు ఒక్కొక్కటి అయితే తీసుకునే మూవీస్ అయితే పక్కన పెట్టేస్తాను. ఆయన వచ్చిన తర్వాత అది చూడటం పెయింట్ అయితే సంగతి. పొద్దుటి నుంచి చేస్తుంటే ఈ బాక్సుల్లో ఉన్న సామాన్లన్నీ అయితే క్లీన్ చేస్తాను, కడిగేసి ఆరవేస్తానండి. పైన సదురుతున్నాను. పైన ఇంకా ఇవి ఉన్నాయి, కొన్ని ఇత్తడి సామాన్లు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి చేస్తున్నా కానీ ఎక్కడ పని అక్కడ ఉంది, అస్సలు కదలట్లేదండి బాబు పని. మా పిల్లలకి మాకు పెయింట్ మా హర్ష పెయింట్ వేస్తున్నాడు. హర్ష ఎలా చూడు.